నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఇది స్టార్ట్ అయ్యి 1 year పైనే అయిపోయింది. బట్ ఇప్పటికీ ఇంకా ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు లావణ్య గారు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ గారిని వదిలిపెట్టేదే లేదు అని అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఈ చండాలం గురించి నాకు అసలు మాట్లాడే ఇంట్రెస్టే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్ల పేరు పలకాలన్నా కూడా నాకు చాలా ఒక రకంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కర్మ అప్పుడప్పుడు ఈవిడ లైమ్ లైట్లోకి వచ్చి అనవసరమైన క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హరియానా గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చూసావా, నువ్వు ఇంకొక అమ్మాయి పేరు తీసావు. నాకు అసలు ఆ పేరు తీయడం కూడా ఇష్టం లేదు. వాళ్ళిద్దరు కూడా ఏదో మాట్లాడుకున్న ఆడియో కూడా బయట లీక్ అయింది కదా. ఆ చండాలం రోడ్డు మీద పడి చేసిన రచ్చంతా మనకు తెలుసు. అందరి పరువు తీసింది. ఇప్పుడు హరియానాని మళ్ళీ దీంట్లోకి లాగింది. ఈవిడ ఆరోపించిన విధానం ఏంటంటే రాజ్ తరుణ్ హరియానా మేమిద్దరం కలిసి ఉంటామని నాకు చెప్పి రాజ్ తరుణ్ని వదిలేయాలంటే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అని బెదిరించిందని ఈవిడ అనింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ చెప్పేదంతా నిజమైతే కాదు కదా. ఎందుకంటే ఈవిడే ఒక అబద్ధం, ఆవిడ పేరే అబద్ధం కదా, తనే ఒక అబద్ధం. అది అందరికీ తెలిసిందే. అండ్ తన గొంతు తెరిచిన పుస్తకం మొత్తం అన్ని యూట్యూబ్ ఛానళ్ళలోనూ ఆ దరిద్రాలన్నీ ఉన్నాయి. ఆ చండాలానికి సంబంధించిన వీడియోలు, వాయిస్ క్లిప్పులు, ఇంకా ఏవేవేవో అడ్డమైన రాజకార్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా. తెర మీదకి మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది అని అడిగితే రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చి రాజ్ తరుణ్ ఇంటికి వచ్చి నా కొడుకు ఇంట్లో ఏవో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని నాకు కంప్లైంట్ ఇచ్చారు సొసైటీ వాళ్ళు. ఆ సొసైటీ వాళ్ళు ఓనర్స్కి ఒక ఇంత పెద్ద మెయిల్ రాశారు. ఆ మెయిల్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బాబు, నీ కొంపలో ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, చాలా గందరగోళంగా ఉంది. హోస్టింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనేది వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. నువ్వు చేస్తున్నావో మాకు తెలియదు, కానీ రకరకాల వాళ్ళకు మాత్రం ఆ సంబంధం లేని మగవాళ్ళు, సంబంధం లేని ఆడవాళ్ళు విచ్చలవిడిగా నీ దగ్గరికి విడతల వారీగా వచ్చి వెళ్తున్నారు రోజు. దానికంటే ఒక టైము, పాడు, పెంట అనేది ఏమీ లేదు. మా సొసైటీలోకి ఎప్పుడు మేము ఇంత చండాలంగా రావడం పోవడం చూడలేదు. ఆ విజిటర్స్ ఉండరు, ఆ మాత్రం అంటే ఉంటారు, కానీ అన్ని రకాల చూస్తే అర్థమయ్యే రకంగా ఉన్న విజిటర్స్ వీళ్ళ దగ్గరికే వస్తున్నారు. అందులో నుంచి ఒకే పొగ వాసనలు ఒక రకంగా ఉంటున్నాయి. నెక్స్ట్ అందులో నుంచి వచ్చే ఇంకే అరుపులు, కేకలు కూడా ఇంకొక రకంగా ఉంటున్నాయి. సరే పోనీ కొంపలో ఏమైనా చేసుకొచ్చావని మాకెందుకు అని అడిగితే ఆ టెరిటరీకి సంబంధించినటువంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. అది అందరిది, సొసైటీకి సంబంధించింది, ఎవరి పర్సనల్ కాదు. దాంట్లో కూడా విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఎలా పడితే అలా మునిగి తేలడాలు లాంటివి కొన్ని చూశారు. ఆ సొసైటీకి ఆ పద్ధతి పాడు నచ్చల. ఆర్టికల్ 21 ప్రకారంగా నీకు నచ్చినట్టు బ్రతికే హక్కు నీకు ఉంది, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతూ నువ్వు బతికే హక్కు నీకు లేదు. అందుకని చెప్పేసి ఏమండి, ఈ కొంప ఏంటో మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా వర్ణించాలో మాకు తెలియట్లేదు. మా సొసైటీలో మేమందరం పరువు గల వాళ్ళం, ఒక రకంగా ఉంటున్నాం. ఎప్పుడు మీడియా వస్తారు, లేదు అంటే ఇంకెవరెవరో అడ్డమైన మనుషులందరూ వస్తారు. దాని లోపల ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఒకప్పుడేమో పెంపుడు కుక్కలు మొత్తం ఒక 20-30 ఉండేవి. ఇప్పుడేమో 1 లేవు. అడిగితేనేమో చనిపోయాయని చెప్తుంది ఆ పిల్ల. మరి అవి ఏమయ్యాయో మాకు తెలియదు. విచిత్రంగా ఉంది. అదొక సైకోకు సంబంధించిన హౌస్ లాగా ఉంది. నిజంగా ఇది మీ ఇల్లు అయితే మీరు వచ్చి ఉండండి, లేదా ఎవరికైనా అద్దెకి ఇవ్వండి. ఎవరికి అద్దెకి ఇస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డులో డీటెయిల్స్ మాకు ఇచ్చి సావండి. ఎందుకంటే రేపటి రోజు ఏమన్నా అయితే మేమే కదా చుట్టుపక్కల ఇరుగు పొరుగు అన్నప్పుడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడున్న ఆ మనిషి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు చెబితే వీళ్ళు ఆ హౌస్ని పోగొట్టుకోలేక ప్రాపర్టీ లాస్ అవుతుందని అక్కడికి రావడం జరిగింది. సంబంధం లేని మనిషి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇది నాది అని క్లెయిమ్ చేసుకుంటుంది. సంబంధం లేని మనిషి, ఎవరికీ సంబంధం లేదు, ఆ ఇంటికి సంబంధం లేదు, ఆ సొసైటీకి సంబంధం లేదు. చెప్పాలంటే ఈ సమాజానికి, భూమికి కూడా అసలు సంబంధమే లేని మనిషి ఇంకా చెప్పాలంటే. అలాంటి ఒక మనిషి అక్కడ ఉంటుంది. ఆవిడ్ని ఎందుకు ఉంటుంది అంటే నాకు హక్కు ఉంది అంటుంది. ఇది ఓవరాల్గా జరిగింది. సరే వాట్ ఎవర్. హర్యానా విషయానికి వస్తే
రాజ్ తరుణ్ చాలా క్షోభపడ్డాడు. ఆ ఇంట్లో ఎన్నో రోజులు పాపం తన కెరీర్‌ని సర్వనాశనం చేసుకున్నాడు ఆ దరిద్రం వల్ల. అయితే అమ్మ దరిద్రం, దరిద్రం, దరిద్రం నువ్వు ఎప్పుడు వదులుతావు చెప్పు అని అడిగింది హరియానా. దాన్ని ఇలా చెప్పింది ఈవిడ. రాజ్ తరుణ్‌ని వదిలిపోవాలంటే ఇప్పుడు ఎక్కడికైనా మనం ఇప్పుడు అసలు హరియానా గారికి సంబంధం ఏంటంటే ఇప్పుడు అమ్మ నా ఇంట్లోనే ఓ దరిద్రం ఉంది. కనీసం సాటి ఫ్రెండ్‌గా నువ్వు అడగవా? ఏ అమ్మ దరిద్రం ఎప్పుడు వదులుతావు వీడిని అని అలా అడిగింది. హరియానాకి బేసిక్గా కొంచెం కన్సర్న్ ఎక్కువ పర్సన్స్తో. అంటే కొంతమంది ఉంటారులే హరియానా కానీ మనకు శ్రీముఖి లాంటి వాళ్ళు. ఒకసారి నువ్వు పరిచయం అయ్యావనుకో యూ విల్ అండర్స్టాండ్ ద పీపుల్స్ మెంటాలిటీ. నిన్ను అంటే బాగా కన్సర్న్ చేస్తారు. నీకు ఏమన్నా అయినా కూడా తట్టుకోలేరు. ఏదో సడన్గా అరే ఏదో అయిందంట కాలు జారిపడ్డావు అంటే వెంటనే ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా అర్జెంటుగా వెళ్ళాలండి అని. బాగున్నావా లేదా, ఉండమంటావా ఇక్కడే, అన్నీ ఏదైనా ఆర్డర్ చేయమంటావా, ఈ టైప్ ఆఫ్ పీపుల్ కన్సర్న్ ఎక్కువ చూపిస్తారు. సో అట్లా హరియానాకి కూడా రాజస్థాన్తో చిన్న పరిచయం ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడో పనిచేశారు. ఓకేనా, అటు ఒకే ఫీల్డ్లో కదా ఉంది. అలాంటి పరిచయంలో ఎప్పుడు ఏడుపు మొహం వేసుకొని ఉంటావేరా అని అడిగితే ఇంకెప్పుడు నవ్వి చావని నేను, నా కొంపలో ఇలా తగలడింది అని ఆయన తన బాధని చెప్పుకుంటే కన్సర్న్ చూపించి అవునా ఉండు నేనన్నా ఒకసారి అడుగుతానని ఒకసారి అడిగింది అంతే. దట్స్ ఆల్. అంత మించి ఏం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతూ ఉండేది. దాన్ని కూడా ఈ పిల్ల ఏదో చెప్పింది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అడ్డమైన సంబంధం ఉంది, అక్రమ సంబంధం ఉంది అని. ఎప్పుడు రాజ్ తరుణ్ విషయంలో బయటికి ఎలాంటి ఆడియోలు వీడియోలు రాలా. ఈ పిల్ల మీదే కదా వచ్చాయి. ఎంతమందితోనో ఎవరెవరితోనో ఏవేవో డైలాగులు. ఆ పిల్లోడి విషయంలో ఏవి రాలా. హరియానా మీద కూడా ఎప్పుడు ఎలాంటి రాంగ్ ఇది లేదు. జస్ట్ బోల్డ్గా ఉంటుంది, బోల్డ్గా మాట్లాడుతుంది అనేది మాట్లాడతామే కానీ అట్లంత మాత్రాన మనిషి చెడ్డది అని నోబడీ సేస్ స్టిల్ నో. కొంచెం అరోగెంట్గా ఉంటుంది అని ఏదో షోలో గొడవైంది అని చెప్పేసి అన్నారే తప్పితే పిల్ల చెడ్డది అని ఎప్పుడు తన గురించి ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. దెన్ అలాంటి లేనప్పుడు మనం కూడా మాట్లాడకూడదు. ఈ పిల్ల లాగింది, ఈ పిల్ల అందరినీ లాగుద్ది, వీళ్ళ దగ్గర ట్రంప్ని కూడా లాగుద్ది, ఇవాంకని లాగుద్ది, అందరినీ లాగేస్తుంది. గ్రహాంతర వాసులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా లాగుద్ది. ఇలా ఉంది పరిస్థితి. సో మరి మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేమంటారా? ఎన్కౌంటర్ చేసి పడేసినా కూడా సిగ్గురాది ఇలాంటి వాళ్ళకి. ఆత్మ కూడా వచ్చి వేధించుకు తింటుంది. ఈ కొన్ని క్యారెక్టర్స్ ఇంతే. మనం ఒకప్పుడు పురాణాల్లో చదివే వాళ్ళం కొన్ని భయంకరమైన క్యారెక్టర్స్ గురించి, ఇలా ఉండేవాళ్ళు అని. ఆ తర్వాత ఇప్పుడు పురాణాలు అవసరం లేదు, ఈ యుగంలోనూ మాలాంటి వాళ్ళు ఉంటారని ఎగ్జాంపుల్ చూపించింది ఈవిడ. ఇదంతే. ఆ జీవితాన్ని ఇంకేం చేయలేదు. పాపం మా పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు అత్తమామలని ఇంట్లోకి రానిచ్చింది మొత్తానికి. ఆయన వీల్ చైర్లోనే ఉన్నాడు, లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు. ఆయన్ని పట్టుకొని వచ్చి నువ్వేమన్నా మళ్ళీ నా నడుము గిల్లాడు, నా చెయ్యి లాగాడు అనే కంప్లైంట్స్ ఇవ్వకపోతే మహాప్రసాదం. అంతమించి అలాంటివే దానివే కాబట్టి అలాగే. వీళ్ళు అసలు లావణ్యాన్ని కోడలుగా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇంకా అసలు ఆ ఇంట్లో అసలు ఉండడానికి ఆ రైట్ ఎలా ఉంది తనకి? అమ్మ ఈ క్వశ్చను తెలుసా, ఆమెకి ఆమె వేసుకున్నా కూడా ఎవరు అడిగినా సరే అసలు దీనికి ఆన్సర్ లేదు చెప్పాలి అంటే. ఆమెకి ఎలాంటి హక్కు లేదు ఆ ఇంట్లో ఉండడానికి. ఎందుకు చెప్పనా, ఇంకొకటి ఎగ్జాంపుల్. ఈమె 2023లో ఎప్పుడు జూలై 7th మంచి డేట్. జూలై 6th పిల్ల పుట్టినరోజు. జూలై 7th గుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టింది. అది జడ్జి గారి దగ్గర, జూలై 7th జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది కేసు. ఏప్రిల్ 1 కేసు పెట్టింది. ఏప్రిల్ ఫుల్ రోజు భలే పెట్టింది. అది ఏప్రిల్ ఫుల్ కేసే. అది జూలై 7th జడ్జి గారి ముందుకు వచ్చింది. అప్పుడు జడ్జి గారు అడిగారు ఇవన్నీ కూడా, నీ పేరేంటి? లావణ్య. నీ వయసు ఎంత? 32. మీ ఇంటి పేరేంటి? మన్నెపల్లి. మీ నాన్న పేరేంటి? సో అండ్ సో. మీ నాన్నగారు ఏం చేస్తారు? బిజినెస్. నువ్వేం చేస్తావు? మ్యూజిక్ ప్రొడక్షన్. ఇలా చెప్పింది. నేనెవరిని? మీరు జడ్జు. నువ్వు ఎక్కడున్నావు? కోర్టులో. నువ్వు చెప్పే వాటి మీద క్లారిటీ ఉందా? ఉంది. ఇప్పుడు చెప్పు నువ్వేం చెబుతావు అని చెప్తే ఆవిడ వాంగ్మూలాన్ని రాసుకున్నారు. ఇదంతా నువ్వు ఎవరో చెప్పిస్తే చెప్పావా, లేకపోతే నీ అంతటి నువ్వు చెప్పా, నా అంతటి నేనే చెప్తున్నానండి అని కూడా చెప్పింది. దాని సారాంశం ఏంటంటే, ఈ మస్తాన్ సాయి అనేవాడు నన్ను ప్రేమించాను అని చెప్పగానే, నాకు నువ్వే లోకం అనగానే ఈయనని నమ్మి నేను వచ్చేసాను. అప్పటికే వీడికి పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు. రేపటి రోజు నాకు నీతో ఉంటే నీ కొడుకుతో పెళ్ళంతో ప్రమాదం ఏం లేదా అంటే, అబ్బెబ్బే అట్లాంటి ఏమీ లేవు, నా కొడుకుని మా నాన్న చూసుకుంటున్నాడు వారసుడు కాబట్టి నువ్వు నాతో ఉండొచ్చు, నువ్వు ఉంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే అంగీకరించి ఇతనితో పాటు వస్తే
నన్ను లాడ్జ్లో నన్ను వాడుకొని వదిలేశాడు అని చెప్పింది. నా మీద అత్యాచారం చేశాడు, ఇగో చూడు 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 అని కొన్ని గాయాలు చూపించింది. ఆ తర్వాత సరే అమ్మ అత్యాచారం చేశారంటున్నావు కదా, ఎమ్మెల్సీ చేయించాలి, అదేంటిది మెడికల్గా నీకు ఆ సర్టిఫికేట్ కావాలి, లీగల్గా సర్టిఫికేట్ నీకేదో అయ్యింది అని. అబ్బే ఇప్పుడు నేను అలాంటివన్నీ చేయించుకోవద్దండి, నేను ప్రెగ్నెంట్ అనింది. ఎలా ప్రెగ్నెంట్ అయ్యావంటే వీడితో అనింది. వీడితో ఎలా ప్రెగ్నెంట్ అంటే మేము ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం. మరి ఎప్పటి నుంచో కలిసి ఉంటుంది, అత్యాచారం ఎందుకు అయిద్దమ్మా అని కోర్టు క్వశ్చన్ వేసింది. ఈవిడకి ఏం చెప్పాలో అర్థం కాల, ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. వచ్చేసింది ఇప్పుడు ఇక్కడికి. ఇది జరిగి 2023. 2023లో ఎవరితోనో లేచిపోయిన అమ్మాయి 2024లో నార్సింగిలో కేసు పెట్టింది. 14 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి నేను నా మొగుడుతో అసలు అన్యోన్యంగా ఉంటుంటే వీడు నన్ను చిత్రవద చేస్తున్నాడు, నన్ను వదిలేశాడు, ఇలా చేశాడు, నన్ను వాడుకొని వదిలేశాడు, అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. లేచిపోయిన ఆడది మళ్ళీ వచ్చి నా మొగుడు అని కేసు పెడితే అక్కడ ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు తెలీదు. అండ్ ఇప్పటివరకు కూడా ఆ ఇంట్లో ఇది నా ఇల్లు, నా మొగుడిది అయితే నాదే కదా అని తను ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా తెలియదు. అండ్ ఇప్పటివరకు లావణ్య కోర్టుకి వెళ్ళింది 2 సార్లు. ఇంకా రాజ్ తరుణ్ కేసు కూడా కోర్టుకి వెళ్ళాల, అది పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్ అయింది అంతే, ఇంకా అది ఛార్జ్షీట్ అవ్వాల. ఈవిడ కోర్టుకి వెళ్ళింది ఒకసారి డ్రగ్స్ తీసుకొని దొరికి రిమాండ్కి వెళ్ళడం, రెండోసారి ఈ మస్తాన్ సాయి కేసులోనే. ఇది సంగతి. మరి లావణ్య వైపు ఇంత నెగిటివిటీ ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది వచ్చే న్యూస్ల వల్ల. రాజ్ తరుణ్ ఎందుకు దాక్కుంటున్నట్టు? రాజ్ తరుణ్ ఎందుకు దాక్కున్నాడని నీకు చెప్పాడా? రాజ్ తరుణ్ బయట వార్తలు అలానే వస్తున్నాయి. అలా వస్తాయి అంటే తను కనబడకపోతే దాక్కున్నట్టు కాదు కదా. అబ్బాయి సినిమాలు ఏదో షికార్లు ఏవో చేసుకుంటున్నాడు, సైలెంట్గా ఉండి ఇందులోనే తిరిగితే ఇంకోసారి అవకాశం ఇవ్వడు. నీ మీద ఏదో చాలా నెగిటివిటీ ఉందని. అయినప్పటికీ ఏదో వెబ్ సిరీసో లేకపోతే సినిమానో ఇస్తున్నారు. ఈజ్ డూయింగ్. అసలు ఇప్పుడు ఎందుకు ఈ వార్త లైమ్ లైట్లోకి వచ్చిందో తెలుసా? గతంలో ఎందుకు వచ్చిందో తెలుసా? రాజ్ తరుణ్ 3 సినిమాలు వరుసగా రిలీజ్కి ఉండే, అప్పుడు లావణ్య వచ్చింది. ఇప్పుడు పాంచ్ మినార్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు ఆ పిల్లోడు. మొన్న ఏదో చిన్న పోస్టర్ వదిలేరు. మళ్ళీ వెళ్ళి రచ్చ చేస్తే లావణ్య కావాలని రచ్చ చేస్తుంది అంటారని వాళ్ళే వచ్చి తన ఇంటి ముందు రచ్చ చేసేలాగా సీన్ క్రియేట్ చేసింది. కొంపలో అడ్డమైన కార్యక్రమాలన్నీ చేయడం, సౌండ్స్ పెట్టి ఎగిరి గంతేయడం, చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేయడం. చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ అయితే సొసైటీ నుంచి మెయిల్ వస్తుందని తెలుసు యజమానికి మెయిల్ వస్తే యజమాని వచ్చి ఏంటి ఇది అని అడుగుతారని తెలుసు. అడిగినప్పుడు రచ్చ చేసి మళ్ళీ ఈ వివాదాన్ని అందరిలోకి పంపిద్దాం అనుకుంది. మరి ఇప్పుడు రాజధాని ఇలా సైలెంట్గా ఉండకుండా రియాక్ట్ అవ్వచ్చు కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది కూడా సిచ్యువేషన్. రాజ్ తరుణ్ రియాక్ట్ అవ్వడానికి అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఎవరికైనా సరే. తను ఏం చెప్పాడు? కేసు నడుస్తుందండి పోలీస్ స్టేషన్లో, దీని గురించి నేను మీడియా ముందు మాట్లాడడానికి లేదు, నేను అడ్వకేట్తో కోర్టులో మాట్లాడతాను, ఏ విషయమైనా సరే మీకు చెబుతానని ఎప్పుడు ఫస్ట్ డే కేసు అయినప్పుడు మాట్లాడాడు. దట్స్ ఆల్ ఇనఫ్. ప్రతిసారి లైమ్లైట్లోకి వచ్చి రచ్చ చేసుకోవాలని ఛానల్ వాళ్ళకి ఏదో ఇవ్వాలి, మీడియాకి ఏదో ఇవ్వాలని కాదు. ఆమె అలా ఇంట్లో ఉంటున్నప్పుడు సంబంధం లేని వ్యక్తి ఆమెతో అయిపోయింది అనుకున్నప్పుడు ఆమెను బయటకు పంపించేలాగా ఈయనేమి కేసు పెట్టడం కానీ ఏం చేయలేమా? విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎలాంటిది అంటే, ఇప్పుడు ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ ఇంటికి వచ్చి ఏంటమ్మా అని అడిగినా సరే సెక్యూరిటీ గార్డ్ నన్ను నడుము గిల్లాడని చెప్పుద్ది. నువ్వు ఇంటర్వ్యూకి పిలిచినా సరే ఆ కెమెరామెన్ నన్ను జుట్టు లాగాడు, చేయబట్టి లాగాడు అంటది. నీకు అర్థమైందా? సో ఆ మనిషికి చాలామంది అందుకే దూరంగా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.